హలో అందరికీ. ఈరోజు మన వీడియో అయితే మాత్రం యూకేకి రావచ్చా లేదా అనే దాని మీద. సో అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, యూకేలో జాబ్స్ ఉన్నాయా లేదా, ఉంటే పార్ట్ టైం జాబ్స్ కూడా దొరుకుతాయా లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో నేనైతే పొద్దున్నే లేసి ఇక్కడ వీడియో తీశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ అందరు అడిగేది అయితే మాత్రం యూకేకి రావచ్చా లేదా. ఇదైతే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కటైతే మాత్రం ఇక్కడికి రావాలా లేదా అనేది, మనం కంట్రీ దాటి రావడం అయితే ఇదేమి చిన్న విషయం అయితే కాదు. వస్తే మాత్రం మీకు తెలుసు, అంటే మనం ఇండియాలో ఉన్నప్పుడే ఒక హాస్టల్లో వేరే దగ్గర కానీ వేరే స్టేట్ లో పోయి ఉండడం కానీ ఎంత కష్టమో మనకు తెలుసు. అదే ఒక కంట్రీలో కల్చర్ డిఫరెంట్, లాంగ్వేజ్ డిఫరెంట్, వీటినన్నిటిని తట్టుకొని చేస్తూ ఉండాలి. సో పార్ట్ టైం జాబ్ ఒక ఎత్తు అయితే, మీకు ఫుల్ టైం జాబ్ తెచ్చుకోవడం ఇంకో ఎత్తు. సో పార్ట్ టైం జాబ్ లో ఉండే కష్టాలు అనేవి, హార్డ్ వర్క్ అనేది ఉంటది. సో అవన్నీ మీరు ఇష్టంగా తీసుకుంటే మాత్రమే ముందుకెళ్ళగలరు. ఇంకా జాబ్స్ అవన్నీ అయితే మాత్రం అంత ఈజీ అయితే కాదు ఎక్కడా కూడా, యూకే అయినా ఇండియా అయినా ఎక్కడా కానీ మీరు అనుకుంటే మాత్రం అవుతుంది అది. ఎందుకంటే ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే అన్నీ జరిగిపోతాయి. సో కరెక్ట్ ప్లాన్ పెట్టుకోండి, బాగా కరెక్ట్ గా థింక్ చేయండి సిచ్యువేషన్లలో. సో మీరు అనుకున్నది చేస్తారు, కానీ ఖచ్చితంగా మనం చెప్పలేము రాదు వస్తుంది అని. ఎందుకంటే మీకు తెలుసు, వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి వెళ్తారు. సో అంతే అనమాట. ఇంకా పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా ఇక్కడ అని అంటే, యూకేలో సిటీస్ ఉంటాయి కదా, ఆ సిటీస్ బట్టి ఉంటది అనమాట. ఇంకొకటి ఏంటంటే సీజన్ బట్టి ఉంటది, ఆల్రెడీ చెప్పాను. బట్ మాకైతే రీసెంట్ గా మీకు చెప్తున్నాను, సెప్టెంబర్ లో అయితే స్టూడెంట్స్ వచ్చారు. వస్తే మెగ్డీలో అయితే చాలా మందిని పెట్టుకున్నారు అనమాట. సో అది పెట్టుకుంటే మిగతా వాళ్ళకి కూడా షిఫ్ట్స్ దొరకట్లేదు. సో ఇప్పుడు జనవరికి కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మొత్తం అయితే నాకు తెలిసి ఫుల్ అయిపోయాయి సెప్టెంబర్ లో, బట్ నేను వచ్చినప్పుడు జనవరియే. సో జనవరిలో కూడా పెట్టుకుంటారు. మీరు వెళ్ళేసి బాగా ట్రై చేయండి మెగ్డీలలో. అందులో కూడా రెజ్యూమ్లు కూడా అవసరం లేదు మెగ్డీకి అయితే. సో ట్రై చేయండి, వేరే వాటిల్లో పార్ట్ టైమ్స్ దొరుకుతాయి అందరికి కూడా, వరి అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా మంచిగా ట్రై చేయండి. ఈ వెబ్సైట్లలో వీటిలో అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువైతే రాకపోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేస్తేనే వచ్చే ఛాన్సెస్. ఇండీడ్ లో వాటిల్లో అయితే నేను చేసినప్పుడు అయితే నాకు వాటి నుంచి అయితే ఏం రాలేదు. సో నేనైతే డైరెక్ట్ గా వెళ్ళి మీట్ అయితేనే నాకు వచ్చింది. మీకు ఆల్రెడీ ఎన్నో వీడియోస్ లో చెప్పాను అనమాట. సో అంతే. పార్ట్ టైం జాబ్ అయితే పార్ట్ టైం జాబ్ తో ఇక్కడ కట్టుకోవచ్చా ఫీల్ ఇవన్నీ అంటే, నువ్వు ఓన్లీ 20 hours చేస్తే మాత్రం ఇక్కడ కట్టుకోవడం అయితే కష్టం. అసలు 3 lakhs 4 lakhs ఇలా ఇయర్కి 3 lakhs అయితే కట్టుకోవచ్చు. అది కూడా సమ్మర్ హాలిడేస్లో మీరు వర్క్ చేస్తేనే, లేదంటే మాత్రం కష్టం. అది కూడా అంతకు మించి అయితే మీరు కట్టుకోలేరని నేనే అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి వచ్చాక 20 hours కంటే ఎక్కువ చేస్తే మాత్రం అది ఇల్లీగల్ అనమాట. ఇంకా కొంతమంది అడుగుతారు అకామిడేషన్ ఎలా ఉంటది, ఎంత ఉంటది కాస్ట్ అయితే అకామిడేషన్ అని చెప్పేసి. సో మనకైతే సిటీస్ ను బట్టే ఇది కూడా. ఎందుకంటే మీకు తెలుసు, క్యాపిటల్ సిటీ వాటిల్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఉండేది అయితే స్కాట్లాండ్ క్యాపిటల్ సిటీ అనమాట, ఎడిన్బరా. సో ఇక్కడ కూడా తక్కువ అయితే ఉండదు, ఎక్కువే ఉంటుంది. లండన్ కంటే ఎక్కువ ఉండదు అని అనుకుంటాం, కానీ లండన్తో కొంచెం మాత్రమే తక్కువ ఉండొచ్చు. ఉంటే ఒకవేళ సమానంగా ఉండొచ్చు, అంతేగాని తక్కువ అయితే కాదు. ఎడిన్బరాలో అయితే మాత్రం అకామిడేషన్స్ ఇక్కడైతే రూమ్ షేర్డ్ ఉంటాయి, అలాగే ఫ్లాట్ షేర్ ఉంటాయి. సో ఇలా ఉంటాయి అనమాట. సో వాటిని అయితే ఫస్ట్ అయితే రూమ్ షేర్ అనేవి తక్కువ అన్నిటికంటే, ఆ తర్వాత ఫ్లాట్ షేర్ అనేవి తక్కువ ఉంటాయి. ఫ్లాట్ షేర్ అంటే ఇక అవి యూనివర్సిటీ బయట కూడా దొరుకుతాయి. యూనివర్సిటీ ఎక్కువ ఉంటుంది, కానీ బయట కొంచెం తక్కువే ఉంటాయి. మినిమం £600 అలా ఉంటుంది నీకు సెపరేట్ రూమ్ రావాలంటే. కానీ ఇంట్లో మాత్రం వేరే బెడ్రూమ్స్ లో వేరే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఎగ్జాంపుల్ అయితే జస్ట్ నార్మల్ గా చెప్పాను. 600 అంటే దానికంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో యూకేలో జాబ్స్ రావడం అంటే, జాబ్స్ ఉండొచ్చు కొంతమందికి దొరకవచ్చు, బట్ స్పాన్సర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ కంపెనీ ఇవ్వడం. ఆ స్పాన్సర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ యూకేలో ఉండగలుగుతారు ఇంకా జాబ్ చేసుకుంటూ. సో నా నుంచి సజెషన్ అయితే మాత్రం ఒక్కటే, జాబ్ ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ ఫుల్ టైమ్ గా చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇండియాలోనే మొత్తం సెర్చ్ చేయండి, జాబ్ మార్కెట్ గురించి తెలుసుకోండి, కంపెనీస్ ఏవైతే స్పాన్సర్షిప్ చేస్తాయి ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉండండి. సో అలా ఉంటేనే మీరు ఇక్కడికి వచ్చాక మీరు అనుకున్నది చేయగలుగుతారు, లేదంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో అంతే. మరి ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూసారంటే ఇది మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నా. సో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ విషయానికి వస్తే, మీకు స్పెసిఫిక్గా కంటెంట్ కావాలంటే దాన్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతే. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.